ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వగైరా వగైరా ఇవి లేకుండా ప్రపంచాన్ని ఇప్పుడు మనం ఊహించలేం. పొద్దున లేస్తే వాష్రూమ్లకు వెళ్లి వచ్చిన విషయం మొదలు గుడ్ నైట్ చెప్పేసి ఇక పడుకుంటున్నా అనేంత వరకు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం చాలా మందికి మామూలైపోయింది. ఒకవేళ ఏ కారణంతోనైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లన్నీ వారం రోజులు అందుబాటులో లేకపోతే ఎంతమందికి పిచ్చెక్కేస్తుందో. మందు, సిగరెట్, గుట్కా లాంటి వ్యసనంగా మారిపోయింది ఇంటర్నెట్ కూడా. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో టైం పాస్ చేయడం కోట్ల మందికి దురలవాటుగా మారిపోయింది. దీనివల్ల విలువైన సమయం వేస్ట్ కావటమే కాదు, ఇంకా అనేక నష్టాలు నెత్తిన పడుతున్నాయి. అసలు సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాలైపోతున్నాయంటే ఎవరైనా షాక్ అవుతారు. కానీ ఇది ఇప్పుడొక ఆధునిక నిజం. పూణేలో ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన భార్యని గొంతు నిలిమి చంపేశాడు. తర్వాత తాను కూడా ఊరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. కారణం ఫేస్బుక్కే. అందులో తన భార్య విపరీతంగా పర్సనల్ విషయాలు పంచుకుంటోందని అతడి ఫ్రస్ట్రేషన్. బహుశా చాలాసార్లు ఆ విషయం ఆమెకు చెప్పి కూడా ఉండవచ్చు. అయినా 28 ఏళ్ల ఆ మాజీ ఐటీ ఎంప్లాయ్ వినలేదు. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలు విచ్చలవిడిగా బయటపెట్టింది. ఉన్మాదానికి, ఆవేశానికి లోనైన 34 ఏళ్ల భర్తకి ఆత్మహత్య తప్ప మార్గం కనిపించలేదు. భార్య చేసిన పొరపాటుకి ఆ భర్త విధించిన శిక్ష అస్సలు సమర్థనీయం కాదు. కానీ తాను కూడా ప్రాణం తీసుకున్న అతనిపై పడ్డ ఒత్తిడి గురించి మనం ఆలోచించాలి. సోషల్ మీడియా వినియోగం హద్దులు దాటితే జీవితాలు ఎలా ఛిద్రమవుతాయో గ్రహించాలి. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివన్నీ మాయా, భ్రమ. అక్కడి మనుషులు, మాటలు, భావాలు ఏవి నిజం కాదు. ఇంటిలో ఉన్నట్టుగా ఇంటర్నెట్ లో జనం ఉండరు. అందరూ ఉంటారు, తీయగా మాట్లాడతారు. కానీ ఆ నటన వెనుక హిపోక్రసీ దాగుంటుంది. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియా కోసం ఫ్యామిలీని, రియల్ ఫ్రెండ్స్ ని దూరం చేసుకోవద్దు. కానీ ఇప్పుడు చాలా మంది గంటల తరబడి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు అద్దుకుపోయి అదే చూస్తున్నారు. ప్రకృతిలో సహజంగా వచ్చే అన్నమే తక్కువగా తింటే ఆకలిస్తుంది, ఎక్కువ తింటే ఆయాసం కలుగుతుంది. ఇక కృత్రిమమైన సోషల్ మీడియా లాంటి ఆకర్షణలకు లోనైతే చెప్పేదేముంది? వాటిని వాడకపోతే మనం వెనకబడిపోతాం, ఎక్కువగా వాడితే పాడుబడిపోతాం. అందుకే నెట్వర్కింగ్ సైట్స్ ని మనం మన అవసరం మేరకే వాడుకోండి. వాటికి ఆవల ఉన్న నిజమైన ప్రపంచాన్ని పణంగా పెట్టకండి. బీ కేర్ఫుల్.